కింద చూసిన మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం సాలికమ్మ గ్రామంలో అర్ధరాత్రి కాల్పులు కలకలం రేపింది. భార్య మామ కోలటి శంకర్లపై గన్తో గామోస్ నరేందర్ అతని స్నేహితులు మహేష్ బెదిరింపులకు పాల్పడ్డారు. గాల్లో 2 కాల్పులు జరిపారు. గోడలకు బుల్లెట్ తగలడంతో ప్రమాదం తప్పింది. అల్లుడు నరేందర్ కరీంనగర్లోని ఓ విస్తారకు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడని, అదనపు కట్నం కోసం తమ కూతురుకు వేధింపులకు గురిచేస్తున్నాడని శంకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే భూమి అమ్మి డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారని చెప్పారు. 2 రోజుల క్రితం భార్యను అదనపు కట్నం తేవాలంటూ చితకబాది పుట్టింటికి పంపాడని ఆవేదన వ్యక్తం చేశారు తండ్రి. అయితే మరుసటి రోజు మద్యం సేవించి తమ ఇంటికి వచ్చి గన్తో బెదిరింపులకు పాల్పడ్డారని వివరించారు. కింద చూసిన మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం సాలికమ్మ గ్రామంలో అర్ధరాత్రి కాల్పులు కలకలం రేపింది. భార్య మామ గోలెటి శంకర్లపై గన్తో గోమోస్ నరేందర్ అతని స్నేహితులు మహేష్ బెదిరింపులకు పాల్పడ్డారు. గాల్లో 2 కాల్పులు జరిపారు. గోడలకు బుల్లెట్ తగలంతో పెను ప్రమాదం తప్పింది. అల్లుడు నరేందర్ కరీంనగర్లోని ఓ విస్తరాకు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడని, అదనపు కట్నం కోసం తన కూతురును వేధింపులకు గురి చేస్తున్నారని శంకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. భూమి అమ్మి డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారని చెప్పారు. అయితే 2 రోజుల క్రితం భార్యను అదనపు కట్నం తెవ్వాలంటూ చితకబాది పుట్టింటికి పంపాడని ఆవేదన వ్యక్తం చేశారు శంకర్. మరుసటి రోజు మద్యం సేవించి తమ ఇంటికి వచ్చి గన్తో బెదిరింపులకు పాల్పడ్డారని వివరించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలోని కన్నెపల్లి మండలం సాలిగామ గ్రామంలో అర్ధరాత్రి కలకలం జరిగింది. ఇటు మామ పై అల్లుడు నరేందర్ కాల్పులు జరపడం పెద్ద సంచలనం కలిగించింది. ఇటు కూతురును బెదిరించేందుకు అదనపు కట్నం కోసం మామతో పాటు కూతురుపై బెదిరింపులకు పాల్పడేందుకు ఇప్పుడు తుపాకీతోటి కాల్పులు చేశారు. దీనికి సంబంధించినటువంటి బెదిరింపులకు పాల్పడి తుపాకీతోటి గోడకు ఇటు పక్కన బెదిరింపులకు పాల్పడే క్రమంలో గోడకు 2 రౌండ్ల కాల్పులు జరిగినట్టు తెలుస్తోంది. ఇక దానికి సంబంధించినటువంటి బుల్లెట్లు కూడా ఇక్కడ మనకు విజువల్స్గా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించినటువంటి అతని స్నేహితుడు మహేష్తో పాటు ఇద్దరు అర్ధరాత్రి మద్యం సేవించి మామ ఇంటికి వచ్చి అదనపు కట్నం కోసం భార్యపై గత కొద్ది రోజులుగా వేధింపులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. తనకు సంబంధించిన భూమిని తనకు అదనపు కట్నం చెల్లించాలంటూ భార్యపై శారీరకంగా కూడా వేధింపులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి అందుకు సంబంధించినటువంటి భార్య కూడా తన భర్త వేధింపులకు గురి చేస్తున్నాను, తన తండ్రి కూడా తన గోటును వెళ్ళబోసుకున్నటువంటి క్రమంలోనే ఇటు తన తండ్రి గారింటికి వచ్చినటువంటి క్రమంలో తనకు డబ్బులు కావాలంటూ భార్యతో పాటు మామపై కూడా అత్తగారి ఇంటిపై కూడా తీవ్ర ఒత్తిడికి గురి చేసినట్టుగా తెలుస్తుంది. 2 రోజుల క్రితం భార్యపై వేధింపులకు గురి చేసి కూడా తెలుస్తుంది. క్రమంలోనే థ్యాంక్ యూ నరేష్ ఫర్ ది అప్డేట్స్.
అల్లదే పోరు అన్నాడు సాయితున్నాంతో. అరే ఇవాళ నీకు అంటే నన్ను దగ్గర పిలిచిండు, నా కాళ్ళ మొక్కురా వదిలేస్తా అన్నాడు. కాళ్ళ మొక్కినాక ఇక కాళ్ళ మొక్కితే వదిలేదు లేదురా అన్నాడు అనుకున్నాడు. ఆడి కళ్ళ బల్లె పోయిండు, కోటర్ తెచ్చిండు. అరే ఇవాడికి నీకు ఇక ఇదే పోసుడు అన్నాడు. నేను తాగానన్నాక నేను తాగే కాడికి 90 కింద పార పోసిండు. ఆ 90 ఆడ అట్లనే పోసుకున్నాడు. ఇక పోసుకున్న తర్వాత ఇదేం చేయాలి, ఇక మళ్ళీ పోయి మా చెల్లె పోయి ఏం చేసిండి అని పిస్తోల్ కొంట పోయి గూన అటు పక్కల గోడేసి ఉన్నది, ఆ గోడ మీద పిస్తోల్ పెట్టింది. చిన్నమ్మ నువ్వు అక్కడెందుకు పోయినా అన్నది మా చిన్న చెల్లె. అంటే అద్దు చిన్న అన్నది మా చెల్లె అన్నది. ఆ చెల్లె అన్న తర్వాత ఇకేం చేయాలి, ఎట్లా చేయాలి మరి అన్నాక ఇదే ఆవుకు అన్నాక మళ్ళీ ఈడు రివర్స్ పోయిండు. మళ్ళీ ఇట్లా పట్టుకొని వచ్చిండు గన్ను పట్టుకొని వచ్చే వరకు నేనేం చేసిన అబ్బాయి ఈ లోపల ఇంట్లో పోయినా, తలుపులు వేసిన, పక్క తలుపులు అటు గుంట గింట పక్క పన్ను ఒకటి ఉండే. ఇవన్నీ బెడియాలు వేసుకుంటే అటు పక్క నుండి ఇంటి వెనక మెట్ల నుంచి కింది నుంచి జారుకుంటా మెల్లగా మా భార్య నేను పోయి ప్రాజెక్టులో పోయి దాగున్నాం తెల్లారదాకా. అంటే 1, 2 రెండు బుల్లెట్లు దెబ్బలు ఘనంగా ఇనొచ్చినాక అబ్బాని ఏవమ్మా 2 చెల్లెలు చచ్చింది అనుకున్నా. ఇట్లా చేయాలి, పోలీస్ స్టేషన్ కన్నెపల్లికి పోతా అన్న. నా భార్యను పట్టుకొని నడుచుకుంటా పోదామే, ఇటు ఊళ్ళో పోయేటట్లేదు, కరెంట్ ఉన్నది అనుకోని ఏం చేసిన ఐదపల్లెకి వచ్చిన. ఐదపల్లె సర్పంచ్ ఉన్నాడు, ఐదలచ్చయ్య సర్పంచ్ కడుకున్నారు. ఫోన్ చేయి అంటే మా అల్లుడు బొత్తపల్లె కాడ ఇంకోటి చిన్నోడు రవి ఉంటాడు. ఇక్కడ వరకు కాకపోతే ఆ రవి అని వేసుకొని వస్తామని వాళ్ళన్నాక అరే ఎట్లా చేయాలి వాళ్ళని